శ్రీమదాంధ్ర మహాభారతము సభాపర్వము ద్వితీయాశ్వాసము 281వ పద్యం. వనవాస పరిక్లేశంబున కోపదు కుంతిదేవి భోజాత్మజగావున నా గృహమున నుండెడు ననవరతము భక్తితో మదభ్యర్చితయై. భోజుని కూతురు కుంతీదేవి అరణ్యవాసం వల్ల కలిగే నష్టాన్ని కష్టాన్ని ఓర్చుకోలేదు. అందువల్ల ఎప్పుడు నా చేత పూజించబడుతూ నా ఇంట్లోనే ఉంటుంది. ధర్మజ్ఞుడవు నీవు పేర్మిన్ పరాక్రమధనుడు భీముండు ఇంద్రతనయుండు అఖిల యుద్ధ విశారదుండు యుద్ధ యశోనిధి నకులుడు అర్ధాఢ్యుండు ప్రకట బుద్ధి నెల్తయు సంయమవంతుడు సహదేవుడు అధ్యాత్మ విద్య నారాజ్యుడు ఎందున్ అనఘుండు ధౌమ్యుండు వినుతార్థధర్మంబులందు విచక్షణ సుందరాంగీ ద్రుపదతనయ ఇట్లు విపుల గుణాళిన్ అన్యోన్యహితులరగుటన్ అన్యులుర్వినాదరింపగాక భేదింపనో పెడువారు కలరే మిమ్ము ధీరమతులా. నీవు గొప్ప ధర్మజ్ఞుడివి, భీముడు పరాక్రమవంతుడు, అర్జునుడు యుద్ధ విశారదుడు, కీర్తిమంతుడు, నకులుడు న్యాయసంపన్నుడు, సహదేవుడు మేధావి నియమశీలి, పుణ్యాత్ముడైన ధౌమ్యుడు అధ్యాత్మ విద్య చేత పూజ్యుడు, అందమైన ద్రౌపది ధర్మార్థాల్లో చక్కని వివేకం కలది. ఈ విధంగా ఎన్నో గొప్ప గుణాలు కలిగి ఒకరికొకరు హితులై ధైర్యవంతులైన మిమ్మల్ని లోకంలో ఇతరులు ఆదరించక మీతో వైరం పెట్టుకోగలరా? మరియు కృష్ణద్వైపాయను చేత శిక్షితులరు, నారదు చేత రక్షితులరు, మీకున్ పురోహితుండు ధౌమ్యుండు, దైవ మానుష సంపన్నులరు, బలపరాక్రమంబులం చేసి రాజులను, ధర్మచరితంబులం చేసి ఋషులను, మహత్వంబులం చేసి కుబేర వాసవాదులను జయించిన వారలరు. మిమ్ము భూమియు గాడ్పును చంద్ర ఆదిత్యులును ఎల్లకాలమును రక్షించుచునుండెదరు. ఎల్ల కార్యంబుల యందును అప్రమత్తులరై వర్తిల్లునది. భవత్ పునర్దర్శనమయ్యడు అరుగుండని కరపిన గురు వృద్ధానుమతంబునన్ తమ తల్లి చరణంబులకున్ మ్రొక్కినన్ కొడుకులా. అధిక లజ్జావనతాస్యులన్ అపగతాభరణంబరుల ధర్మపరుల అజినవల్కలధారుల వరమునివేషుల పండుకుమారుల భానునిభుల చూచి దుఃఖితయై సుతులారా ఇట్టి దుర్వ్యసనోపహతులైన వారి మిమ్ము చూడక ముందర సురలోకమునకేగి పాండుభూపతి పుణ్యభాగియయ్యే. భక్తిన్ పతితో నపోవన్ తపంబు చేసే మాద్రి ఏ నేల పోవక మందభాగ్యనైతినని విలాపించుచు
అప్పుడు కుంతి ఏడ్చే దుఃఖితులగుచుండ నెల్లవారు. ఆభరణాలు వస్త్రాలు పోగొట్టుకుని సిగ్గుతో ముఖాలు దించుకుని నారచీరలు కట్టుకుని జింక చర్మాలు చేత పట్టుకుని మునివేషధారులు సూర్యతేజులు ధర్మపరులు అయిన పాండవులను చూచి దుఃఖించి, పుత్రులారా, ఈ విధంగా ద్యూత వ్యసనంతో దెబ్బతిన్న మిమ్మల్ని చూడకముందే పాండురాజు స్వర్గస్థుడై పుణ్యవంతుడయ్యాడు. పతితో సహగమనం చెయ్యడానికి మాద్రి తపస్సు చేసింది. నేను వాళ్ళ వెంట వెళ్ళని దురదృష్టవంతురాల్ని అని కుంతి అందరితో పాటుగా తాను దుఃఖిస్తూ పలికింది. మరియును వీరలిట్టులనాథలై మునివృత్తి నుండెడు వారే, హా ద్వారకాపురనాథ కేశవ దైత్యభేది, భవత్పదాంభోరుహాశ్రితులైన వీరలన్ పూని కావకయుండగా ధరుణీధరా నీకు ధర్మువే ధర్మ నిర్మల మానస. నా కుమారులైన పాండవులు ఈ విధంగా దిక్కులేని వాళ్ళై మునివృత్తిని అవలంబించి ఉండడమా? ఆ ద్వారకానాథ కేశవ, రాక్షస సంహార, భూమిని ధరించినవాడా, ధర్మం చేత నిర్మలమైన మనస్సు కలవాడా, శ్రీకృష్ణ, నీ పాదపద్మాలను ఆశ్రయించిన ఈ పాండవులను ప్రయత్నించి రక్షించకుండడం నీకు ధర్మమా? అమిత సత్వులు ధర్మమూర్తులు అహర్పతి ప్రతిముల్ రిపుద్రుమ హుతాశనులు పాపగేయుడు ద్రోణుడు విదురుడు గౌతముడు నుండగా ధర్మ మార్గము తప్పన్ పాడియే పాండవోత్తములు రాష్ట్ర నిరాశయోగ్యులే ధార్తరాష్ట్రుల పంచన. మహాబలవంతులు ధర్మమూర్తులు సూర్యతేజులు శత్రువులనే వృక్షాలకు అగ్నిహోత్రుల వంటి వాళ్ళు అయిన భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, కృపాచార్యుడు ఉండగా ధర్మ మార్గం తప్పడం న్యాయమా? కౌరవుల మోసం చేత పాండవ శ్రేష్ఠులు దేశాన్ని వదిలి వెళ్ళదగిన వాళ్ళ? కాంతి గుణానికి కుంతీదేవి ఈ వాక్యాలు కూడా ఉదాహరణలు. అన్నా సహదేవా, నీవును నన్నలతో నరిగెదయ్యా, అటరడవులకి ఉన్నను సుతులందరూ ఇందున్నట్టులా నాకు చిత్తమూరడియుండును. నాయన సహదేవ, నీవు కూడా అన్నలతో పాటు అడవులకు వెళ్ళుతావా? నీవు ఒక్కడివి ఉంటే చాలు, కొడుకులందరూ ఇక్కడ ఉన్నట్లే నా మనస్సు ఊరట చెంది ఉంటుంది. సవతి కొడుకైన కడగొట్టువాడైన సహదేవుని మీద కుంతీదేవికి ఎంతో ప్రేమ. అనుచు శోకాక్రాంతయ్యి కుంతీదేవి తనకు వినయ వినమితోత్తమాంగయైన పాంచాలించూచి బాష్పజలంబులురులనిట్లనియే. ధవళాక్షి, నీకతంబునన్ పవిత్రమై ద్రుపద కులమున్ పాండుకులంబును భువనముల వెలిగే
నీ ఉద్భవమౌటను చొచ్చుటను శుభస్థితితోడల్. అందమైన కన్నులు గలవో ద్రౌపది, నీ కారణంగా పవిత్రమై నీవు పుట్టడం చేత ద్రుపద వంశం, నీవు మెట్టడం చేత పాండువంశం శుభస్థితిలో లోకాల్లో ప్రకాశించాయి. అరణ్యవాస కాలంలో సహదేవుణ్ణి ఆదరంతో చూచుకొమ్మని కుంతి ద్రౌపదితో చెప్పినట్లు భండార్కర్ వారి సంస్కృత భారత ప్రతిలో ఉంది, తెలుగులో లేదు. పురుష వృషభులైన పురుషులతోడన ఎరిగి పరమ భక్తిన్ పరిచరింపన్ పోవన్ కనుట నీవు పుణ్యంబు శేషితివంచున్ ప్రీతిన్ కౌగలించుకొనియే. పురుషశ్రేష్ఠులైన భర్తల వెంట వెళ్ళి పరమభక్తితో సేవ చేయగలగడం నీ పుణ్యం అని ప్రేమతో కౌగలించుకున్నది అని ఇట్లు కోడలిన్ కొడుకులను దీవించి కుంతీదేవి విదురు గృహంబున నుండే అంతా పతుల పిరుదన్ మందగతి ముక్తకేశియై పోవుదాని ద్రుపదపుత్రిన్ చూచి వంతన్ కౌరవేంద్రునంతిపురంబున వారలెల్ల తలలు వాంచిరి అడలి. భర్తల వెనుక మెల్లగా అడుగులు వేస్తూ తల విరబోసుకుని వెళ్ళుతున్న ద్రౌపదిని చూచి కౌరవరాజు అంతఃపురంలో ఉన్న వాళ్ళంతా దుఃఖంతో భయపడి తలలు ఉంచుకున్నారు. కౌరవరాజు అంతఃపుర కాంతలకు సాటి స్త్రీ ద్రౌపదికి ఆమె భర్తలకు కలిగిన దుస్థితి చూడడం వల్ల దుఃఖం. కుములుతూ కానలకు వెళ్లే పాండవుల వల్ల మున్ముందు ఎలాంటి దారుణ పరిణామాలు సంభవిస్తాయో అన్న ఊహ వల్ల భయం కలిగాయి. ధర్మతనయు పిరుదన్ తమ్ములు నలుగురు నరుగుచుండి తత్సభాంతరమున జనులు వినుచునుండా సంభృత క్రోధులై పలికిరి అధిక పరుష భాషణములా. ధర్మరాజు వెనుక నలుగురు తమ్ములు వెళ్ళుతూ సభలోని జనులంతా వింటుండగా అమిత కోపంతో కఠినాతి కఠినాలైన మాటలను మాట్లాడారు. సాహసమున మద్బాహు గదాహతి దుర్యోధనాదులగు రిపుల జగద్రోహులన్ చంపుదు అత్యుగ్రాహవమున హరిహరాదులడ్డం వైనా. సాహసించి నా చేతి గద దెబ్బతో లోకద్రోహులైన దుర్యోధనాది శత్రువులను మహాభయంకరమైన యుద్ధంలో హరిహరాదులు అడ్డమైన హతమారుస్తాను. దుష్టచిత్తుడైన కష్టు దుర్యోధను శిరము తన్నువాడా ధరణిన్ కూల్చి హీనుడైన దుస్ససేనుని వధించి వేడి రక్తమానువాడన్ కడగి ప్రయత్నించి దుష్టాత్ముడు పాపి అయిన దుర్యోధనుణ్ణి నేలకూల్చి అతని తలను తన్నుతాను. నీచుడైన దుశ్శాసనుణ్ణి చంపి వాడి నెత్తురు త్రాగుతాను. కనకోర్వీధరసానుసార రుచివద్గాండీవ నిర్ముక్త
త్రినిపీతారుణవారి శేషముల్ పతత్రివాతముల్ త్రావునయ్యని నాతోడన్ చతుర్దశాబ్దమున మారైపోరు కర్ణాది దుర్జన సంఘంబుల మార్తురన్ దునుముదును సంగ్రామరంగంబునల్. 14వ సంవత్సరంలో అంటే అరణ్య అజ్ఞాతవాసాల తరువాత యుద్ధభూమిలో మేరుపర్వతపు చర్యలాంటి నిగ్గుదేలిన కాంతిగల గాంధీవం నుండి ప్రయోగించిన బాణాలు లెస్సగా త్రావగా మిగిలిన రక్తాన్ని కాకులు గద్దలు మొదలైన పక్షులు త్రాగే యుద్ధంలో నన్నెదిరించి పోరాడే కర్ణాది దుర్మార్గుల్ని శత్రు సమూహాల్ని సంహరిస్తా. మేరుపర్వత సానువు వంటి నిగ్గుదేరిన కాంతితో కూడిన గాంధీవం అని అనడమే కాక మిక్కిలి పొడవైన సమాసాన్ని ప్రయోగించడం వల్ల కూడా నన్నయ్య పార్థుని గాంధీవం పొడవును లావును కాంతిని అతని కోపాతిశయాన్ని పాఠకుని ఊహకు అందేటట్లు చేశాడు. పతత్రి శబ్దాలు రెండు రెక్కలు గల బాణాలకు పక్షులకు గల సామ్యాన్ని చక్కగా చెప్పడమే కాక పద్య శోభను కూడా పెంచాయి. ఉర్వీధరమంటే భూమిని ధరించింది కొండ, కనకోర్వీధరం బంగారు కొండ మేరువు. ఇది భూమి చుట్టూ ఒడ్డాణంలా ఉంటుందని, దీని చుట్టూ సూర్యచంద్రులు తిరుగుతూ ఉంటారని, ఈ పర్వత శిఖరాల్లో దేవతలు విహరిస్తూ ఉంటారని పురాణాలు చెబుతున్నవి. మాయాద్యూతంబున నిర్జేయులంగా మమ్మునిట్లు చేసిన ఖలున్ అన్యాయపరు శకునిన్ అస్మత్ సాయక జితహస్తున్ చేసి చంపుదు ఆజిన్. కపటపు జూదంలో మమ్మల్ని ఓడించి ఇలా చేసిన దుష్టుడు అన్యాయపరుడు అయిన శకునిని యుద్ధంలో మా బాణాల చేత ఓడించి చంపుతాము. ఏ చేతులతో పాచికలు వేసి మోసంతో మమ్ము జయించాడో ఆ చేతులు శకునికి లేకుండా చేసి చంపుతాము అని ధ్వని అని భీమ అర్జున నకుల సహదేవులను విజృంభించి కృత ప్రతిజ్ఞులైరి. అట్లు పాండవులు పరిత్యక్త విభవులయి నిజాయుధంబులు ధరించి గజపురంబు వెలువడిరి. అంతా ధృతరాష్ట్ర విభుని మందిరమున నరచుచున్ పరచే గోమాయువుల్ పట్టపగల అప్రదక్షిణముగా నయ్యే నుల్కాపాతము అపమేఘమయ్యున్న యంబరమున విద్యుత్ సహస్రముల్ విలసిల్లే మరి రాహుపర్వంబు కాకయ భానున్ పట్టే భూకంపమయ్యనప్పుడు సభాంతరమున నరులెల్ల వినుచుండ నరదుడు పలికే అద్భుతముగా 14వ ఏడు భారతాజియగు అపార వీరులైన పాండవులు జయం వల్దుదురు భీమ మఘవ సుతుల విక్రమమున ననుచూ. ధృతరాష్ట్ర మహారాజు అంతఃపురంలో పట్టపగలే నక్కలు అరుస్తూ పరుగెత్తాయి. అపసవ్యంగా తోకచుక్కలు పడ్డాయి. మేఘాలు లేకుండానే
ఆకాశంలో వేల కొలది మెరుపులు మెరిశాయి. గ్రహణానికి తగిన పర్వదినం కాకుండానే రాహువు సూర్యుణ్ణి పట్టుకున్నాడు. భూమి కంపించింది. అప్పుడు సభలోని వాళ్ళంతా వింటుండగానే నారదుడు 14వ ఏట భారత యుద్ధం జరుగుతుందని, మహాపరాక్రమశాలురైన పాండవులు భీమార్జున బలాధిక్యం చేత విజయం పొందుతారని ఆశ్చర్యకరంగా పలికాడు. అపశకునాలు, అశుభ సూచకాలు. పూర్ణిమ, అమావాస్య వంటి పర్వదినాల్లోనే గ్రహణాలు కలుగుతాయి. ధృతరాష్ట్రుండును దానినంతయు విని కొడుకుల దుర్నయంబులనింకా ఎట్టి అరిష్టంబులు పుట్టెడునో అని వగచుచు విదురున్ పిలిచి, ధౌమ్య ద్రౌపదీ సహితులైన పాండవులెట్లు ఊయిరి అని అడిగిన అతనికి విదురుండిట్లనియే. విదురుడు ధృతరాష్ట్రునకు పాండవులు అడవికి పోయిన రీతి చెప్పుట. వదన సరోజంబు వస్త్రాంతమున గప్పికొని ఏగే ధర్మనందనుండు, మరియు భీమబాహులు రెండు పెద్దలుగా చాచి ఘనసత్వుడు అమ్మరుత్తనయుడరిగే వినుము, విసుము చల్లుచు అమరేంద్రపుత్రుడు ఓయే భూరేణు లిప్త శరీరుడగుచూ నకులుండు సనియే మానక లజ్జసేసి అధోవక్త్రుడై సహదేవుడరిగే వివృత కేశభరము వ్రేలంగా ద్రౌపది సనియే రౌద్రయామ్య సమగానముఖరితస్యుడగుచు మ్రోల ధౌమ్యుడేగే సకల జనులు శోక జలధితేలా. జనులంతా దుఃఖ సముద్రంలో తేలుతుండగా ధర్మరాజు పద్మం వంటి తన ముఖాన్ని గుడ్డ కొంగుతో కప్పుకొని వెళ్ళాడు. మహాబలవంతుడైన భీముడు భయంకరమైన తన చేతులు రెండు పెద్దగా చాచి నడిచాడు. ఇంద్రతనయుడైన అర్జునుడు ఇసుక చల్లుతూ వెళ్ళాడు. నకులుడు దుమ్ము నిండిన శరీరంతో నడిచాడు. సహదేవుడు కుంతి కోరినట్లు అరణ్యవాసం మానక సిగ్గుతో ముఖం వంచుకొని అన్నల వెంట వెళ్ళాడు. ద్రౌపది విరబోసుకున్న వెంట్రుకల భారం వేలాడుతుండగా ప్రయాణం సాగించింది. ధౌమ్యుడు రుద్ర యమ సంబంధీ మంత్రాలతో సమగానం చేస్తూ ముందు నడిచాడు. రుద్ర యములు ఇద్దరు అంత్యకాలానికి సంబంధించిన దేవతలు, భయంకరులు. అనిన అట్లేలవారలరిగిరి అని అడిగిన విదురుండిట్లనియే. నీ కొడుకు నికృతింజేసి అపాకృత రాజ్యుడయి ధర్మపతి నిజరూక్షాలోకన జనదాహ భయ వ్యాకులుడై చనియే దృష్టి వారించి వడిన్. నీ కొడుకు చేసిన మోసం చేత రాజ్యాన్ని కోల్పోయిన వాడై ధర్మరాజు తన కోపపు చూపుల వల్ల జనం దహించబడతారేమో అన్న భయంతో కలత చెంది తన దృష్టిని తప్పించి, అంటే ముఖానికి గుడ్డ కప్పుకొని ఒడిగా వెళ్ళాడు. సమరమున
బాహుబల దర్పము మెరయన్ కంటిననుచు బాహులు అతి విశాలముగజేయుచు నరిగెను సమీరజుడు అరాతి భీతి సంజననుండై. భీమసేనుడు యుద్ధంలో తన బాహుబల గర్వాన్ని ప్రకాశింపజేసే అవకాశాన్ని పొందాను అన్నట్లుగా చేతులు విశాలంగా చాచి శత్రువులకు భయం కలిగించేవాడై వెళ్ళాడు. వెరచరవనింతకంటెన్ తరుచుగా బాణంబులేసి తడయక పగరన్ చెరుతునని ఇసుము చల్లుచు ఉరక ధనంజయుడు రణజయోన్నతుడరిగెను. యుద్ధ విజయాలతో గొప్పవాడైన అర్జునుడు ఇసుక చల్లుతూ భయంకరంగా ఇంతకంటే ఎక్కువగా బాణాలు వేసి సత్వరమే శత్రువుల్ని సంహరిస్తానని నిర్లక్ష్యంగా నడిచాడు. మరి దుఃఖానుభావంబునకు అనుచితంబైన తన సుందర రూపంబు సూచి జనులు దుఃఖింపకుండా వలయు అని ధూళి దూసరిత శరీరుండై నకులుండరిగే దీనంబైన తన ఆననంబు సూచిన వారికి నెల్ల ఇగ్గగునని అవనతవదనుండై సహదేవుండరిగే. తడిసిన ఏకవస్త్ర పరిధానముతోడ విముక్త కేసి అయి తొడరుచు దుఃఖభావమున ద్రౌపదీ ఓయే మహాహవంబునన్ బడిన నిజేశమిత్రసుత బంధుజనంబులు శోకవేదనన్ కడుకొని ఎట్ల ఏగుదురు కౌరవ భామినులు అన్విధంబున. తడిసిన ఒంటి పట్ట కట్టుకొని వెండ్రుకలు విరబోసుకొని తొట్రుపడుతూ దుఃఖిస్తూ ద్రౌపది భర్తలు మిత్రులు పుత్రులు బంధువులు మహాయుద్ధంలో మరణించగా కౌరవుల భార్యలు ఆ విధంగానే వెళ్ళుతారన్నట్లు వెళ్ళింది. భారత రణహతులగు కురుసూరుల పరలోక విధులు సూచించి క్రియాపారగుడు ధౌమ్యుడరిగే విచారజ్ఞుడు రౌద్రయామ్య సామోద్గీతిల్. మహాభారత యుద్ధంలో మరణించే కౌరవ వీరుల పరలోక క్రియలు సూచించి ఆ క్రియలు పూర్తిగా తెలిసినవాడు ఆలోచనాపరుడు అయిన ధౌమ్యుడు రుద్ర యమ సంబంధి సామాన్ని పెద్దగా గానం చేస్తూ వెళ్ళాడు. అనిన విని ధృతరాష్ట్రుండు దుఃఖితుడయి సమరసూరులు పాండవుల్ జితశత్రులు ఉన్నత చిత్తులు ఉత్తములు వరలతోడి వైరము ధర్మయుక్తీకరంబయుక్తము ప్రజాక్షయ కారణంబని తదయున్ భయమందుచున్ విమనుడై పడియుండే హాయని వెచ్చనూర్చుచు విననై. పాండవులు యుద్ధవీరులు, శత్రువులను జయించిన వాళ్ళు, గొప్ప మనస్సు కలవాళ్ళు, ఉత్తములు. వారితో వైరం ధర్మం ప్రకారం ఏమాత్రం తగనిది. అది ప్రజానాశానికి కారణం అని మిక్కిలి భయపడుతూ ధృతరాష్ట్రుడు హాని వేడి నిట్టూర్పులు విడుస్తూ వెలవెలబోయి దుఃఖిస్తూ పడి ఉన్నాడు.
భయ దుఃఖ భావ తీవ్రతను ప్రదర్శించే ఈ రచనలో కాంతి గుణం రసపోషకం. అట్లు ఒగచుచున్న ధృతరాష్ట్రునకు సంజయుండిట్లనియే. పాండుకుమారులన్ పరమధార్మికులని వగవక రాష్ట్రంబువలనన్ పాపి వసుపూర్ణమైనయు వసుమతి సేకుంటి వసుధేశ నీకింక వగవనేల. కలశజ విదుర గంగాసుత ప్రభృతులు వారింపవశముగాక కర్ణగాంధారుల కరపులు విని వారికపకారి అయ్యే నీ ఆత్మజుండు. వగవక అధికులైన వారితో వైరంబు చేసికుంటి కరము చెట్టయనక నీవు నీ సుతుండు నేర్తురుగాక ఒరులేమి చెయ్యనేర్తురు ఇందుకులుడా. చంద్రవంశం వాడివైన ఓ ధృతరాష్ట్ర మహారాజా, పాండవులు మిక్కిలి ధర్మాత్ములని ఆలోచించక దేశం నుండి వెళ్ళగొట్టి బంగారుతో నిండిన ఈ భూమినంతా గ్రహించావు. మహారాజా, నీవింక దుఃఖించడం ఎందుకు? భీష్మద్రోణ విదురాదులు వద్దన్నా వినకుండా కర్ణ శకునుల మాటలు విని నీ కుమారుడు పాండవులకు అపకారం చేశాడు. ఆలోచించకుండా, ఎంతో చెడ్డ అని అనుకోకుండా గొప్పవాళ్లతో వైరం తెచ్చుకున్నావు. నీవు నీ కుమారుడు ఏమి చెయ్యడానికైనా తగిన వాళ్ళు, ఇతరులేమి చేస్తారు? ఈ సందర్భంలో ఇందుకులుడా అనే సంజయుని సంబోధనలో ఆహ్లాదకరుడైన చంద్రుడి వంశంలో జన్మించి కొడుకుల క్రూర కృత్యాలను ప్రోత్సహిస్తున్నావా అనే ఎత్తిపొడుపు ధ్వనిస్తున్నది అని సంజయుండు పలికిన విని విదురుండు ధృతరాష్ట్రునకిట్లనియే. వగవనేటికి ఇంకనైనను వారలన్ పిలిపించి ఈ జగతినెప్పటి ఎట్ల ఏలుచు సంతసంబుననుండగా జగదధీశ్వర పంపు వంచన చన్నే అన్యుల సంపదల్ మిగిలి చేకొననిట్లు చేసిన మెతురే మదీనుతముల్. ధృతరాష్ట్ర మహారాజా, దుఃఖించడం ఎందుకు? ఇప్పుడైనా పాండవుల్ని పిలిపించి ఈ భూమిని ఎప్పటిలా పాలిస్తూ సుఖంగా ఉండండని ఆజ్ఞాపించు. మోసం చెయ్యడం తగునా? ఇతరుల సంపదలు హద్దుమీరి గ్రహించడానికి ఇలా చేస్తే ఉత్తములు మెచ్చుకుంటారా? విదురుడు చేసిన కర్తవ్య బోధ కురు పాండవ సమస్యకు సమయోచిత సులభ పరిష్కారం. ధృతరాష్ట్రుని చిత్తశుద్ధికి చక్కని గీటురాయి. జగదధీశ్వర అనే సంబోధనలో సర్వం సహాధికారివి నీవైయుండి పాండవులను పిలిచి రాజ్యమిచ్చి ఎప్పటిలా పాలించుకొమ్మని చెప్పితే నీ మాట కాదనే వాళ్ళెవరు అనే భావం కూడా ధ్వనిస్తున్నది. విదురుడి వాక్య విన్యాసంలో గోచరించి అగ్రామ్యత్వం, వికటత్వం, ఉదారతా గుణస్ఫోరకాలై రాణిస్తున్నాయి. అనిన విదురు పలుకుల ధృతరాష్ట్రుండు వినియు విననియట్లు విపినవాసగతులన్ పాండుసుతులన్ క్రమరింపకాయుపేక్షించెన్ పూర్వవిహిత కిల్బిషమునా. ధృతరాష్ట్రుడు
విదురుని మాటలు విని కూడా వినని విధంగా ఉండి అరణ్యానికి వెళ్ళే పాండవులను మరలించకుండా గత జన్మంలో విధించబడిన పాపం చేత ఊరక ఉండిపోయాడు. ధృతరాష్ట్రునికి చిత్తశుద్ధి లేదనడానికి ఇది చక్కని ఉదాహరణం. మరియు ద్రోణుండు పాండవులకు నెయ్యుండయ్యును తొల్లి యాజోపయాజుల వరంబున అగ్నికుండంబుననుద్భవిల్లిన ద్రుపదాత్మజుండు దృష్టజ్యుమ్నుండు పాండవ సంబంధి అయి ప్రతివీరుండగుట అతనితో తనకు సమరంబగునని ఎరింగి పాండవానుగమనంబు సేయనొల్లక గజపురంబున ధృతరాష్ట్రునొద్దనయుండే. ఇట్లు ఇంద్రప్రస్థపురంబున 23 రాజ్యంబు చేసి పాండవులు పాపజ్యూత పరాజితులయి వీరులగు పాండుసుతులు మహారణ్య నివాస నిరతులయి ధరణీ బృందారక సహస్రములతో సారమతుల్ సనిరి నిత్య సత్యవ్రతులై. వీరులు బుద్ధిమంతులు నిత్య సత్యవ్రతులు అయిన పాండవులు వేల కొలది బ్రాహ్మణులు వెంటరాగా అరణ్యవాసానికి వెళ్ళారు అని ఇట్లు సభాపర్వంబున కథ జనమేజయునకు ముగి వైశంపాయను చెప్పిన విధమంతయు మనునిభా శుభచరిత నిత్య మహిమాతిశయా. మనువుతో సమానమైనవాడా, శుభచరిత్ర కలవాడా, శాశ్వతమైన మహిమచే మిన్న అయినవాడా, ఓ రాజరాజ నరేంద్ర, ఈ విధంగా సభాపర్వంలోని కథ పూర్తిగా మునుపు జనమేజయునికి వైశంపాయనుడు చెప్పిన విధమంతా ఇది. మనునిభ శుభచరిత అనే విశేషణానికి మనువుకు సాటి అయిన శుభచరిత్ర కలవాడా అనే అర్థం కూడా చెప్పవచ్చు. ఆశ్వాసాంతము. హార హీర ధవళాంశు నిర్మలోదార కీర్తి రణదర్ప సద్గుణ వైరి వీర రస వైద్య మన్మధాకార ధీర పరగండ భైరవా. హారంలోని వజ్రకాంతి వంటి తెల్లని నిర్మలమైన గొప్ప కీర్తి కలవాడా, యుద్ధంలో గర్వం కలవాడా, ఉత్తమ గుణాలు కలవాడా, శత్రువుల వీరరసానికి చికిత్స చేసేవాడా, మన్మధుని ఆకారం కలవాడా, ధైర్యం కలవాడా, శత్రువీరులకు భయంకరమైనవాడా. ఇవి ఆశ్వాసాంత రాజరాజ సంబోధనలు, ఆయన గుణ విశేషాల ప్రశంసలు. రథోద్ధత వృత్తంలోని ప్రతి పాదంలోనూ వరుసగా రా నా రా లా గా గణాలుంటాయి. 7వ అక్షరం యతి. కరుణావతార ధరణీ సురవర సురభూజ రాజసుందర నయబంధుర ధర్మదురంధర మందర ధైర్య సుహృన్నిధాన దాన వినోదీ. దయాస్వరూప, భూదేవతలైన బ్రాహ్మణ శ్రేష్ఠులకు కల్పవృక్షం వంటివాడా, చంద్రుడిలా అందమైనవాడా,
నీతితో ప్రకాశించేవాడా, ధర్మభారం వహించేవాడా, మందర పర్వతంతో సమానమైన ధైర్యం కలవాడా, మిత్రులకు పెన్నిధి వంటివాడా, దానం చెయ్యడంలో సంతోషం కలవాడా. రాజవంశవర్ధి చంద్ర రాజదేవ, నిత్యలక్ష్మీ జయాభిరామా, ధర్మమిత్ర మిత్ర విద్వముదంభోజవన పయోజమిత్ర, భూరి కీర్తి కౌముదీరాజిత త్రిలోక నిఖిల రాజ నిత్య పూజిత. రాజవంశమనే సముద్రానికి చంద్రుని వంటివాడా, రాజదేవ శాశ్వతమైన ఐశ్వర్యంతో జయంతో మనోహరమైనవాడా, ధర్మానికి మిత్రుడవైనవాడా, స్నేహితులు పండితులు అనే పద్మవనానికి సూర్యుని వంటివాడా, ముల్లోకాలను కీర్తి అనే వెన్నెల చేత ప్రకాశింపజేసేవాడా, సమస్త రాజులచే ఎల్లప్పుడూ పూజింపబడేవాడా. 322వ పద్యం సమాప్తం. ఇది సకల సుఖ విజన వినుత నన్నయ్య భట్ట ప్రణీతంబైన శ్రీ మహాభారతంబునందు సభాపర్వంబున అర్ఘ్యాభిహరణంబును శిశుపాల వధయును రాజసూయ విభూతికి దుఃఖితుండై సభాస్ఖలితుడై ఉన్న దుర్యోధనున్ చూచి ద్రౌపదీ భీమసేనులు నగుటయు, రాజసూయ విభూతి సూచి సహింపక దుర్యోధనుడు జూదంబొనర్చుటయు, అందు శకుని కైతవంబున ధర్మరాజ పరాజయంబును, జ్యూత దుఃఖార్ణవ మగ్నులైన పాండవులన్ పాంచాలి యుద్ధరించుటయు, పునర్జ్యూత పరాజితులయ్యే పాండవులు వనవాసగతులగుటయు అన్నది సర్వంబును ద్వితీయాశ్వాసము. సభాపర్వము సమాప్తము. సభాపర్వంలో ద్వితీయాశ్వాసం సమాప్తము. ఇంతటితో శ్రీమదాంధ్ర మహాభారతంలో సభాపర్వం ముగిసింది. స్వస్తి.